ఐపీఎల్ 2026కు ముందు మినీ వేలం జరగనున్న నేపథ్యంలో ఆటగాళ్ల బదిలీ విడుదల విషయంలో ఫ్రాంచైజీలు జోరుగా చర్చలు జరుగుతున్నాయి. జట్టుకు ఎవరు అవసరం, ఎవరిని జట్టులో కొనసాగించాలి, ఎవరిని రిలీజ్ చేయాలని మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే ఇదే సమయంలో సంజు శాంసన్, రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. సంజు శాంసన్ తనను రిలీజ్ చేయాలని రాజస్థాన్ రాయల్స్ ను కోరినట్లు ప్రచారం జరుగుతోంది. రవిచంద్రన్ అశ్విన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అశ్విన్ సుదీర్ఘ విరామం తర్వాత నిరుడు మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ లో చేరాడు. అతన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న సీఎస్కే 9.75 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ అశ్విన్ ను దక్కించుకుంది. అయితే ఐపీఎల్ 2025లో అశ్విన్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో కొన్ని మ్యాచ్లలో అతను డగౌట్కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు అతడు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026లో తనను ఎలా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారో స్పష్టత ఇవ్వాలని అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ ను కోరినట్లు తెలుస్తోంది. ఒకవేళ జట్టు ప్రణాళికల్లో తాను సెట్ కాలేనని అనిపిస్తే జట్టును వీడేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సీఎస్కే మేనేజ్మెంట్ కు అతడు చెప్పినట్లు సమాచారం. దీనిపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఒకవేళ యువ ఆటగాళ్లతో జట్టును తీర్చిదిద్దాలని భావిస్తే అశ్విన్ ను విడుదల చేసే అవకాశం ఉంది. అశ్విన్ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో అతను ఐపీఎల్ కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండనున్నాడు. ఒకవేళ సీఎస్కే అతన్ని రిలీజ్ చేస్తే గత సీజన్ వరకు ఆడిన రాజస్థాన్ రాయల్స్ తరపున అశ్విన్ మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉంది. అటు రాజస్థాన్ రాయల్స్ ను వీడేలా కనిపిస్తున్న సంజు శాంసన్ ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు తీవ్రంగా ప్రయత్నించే అవకాశం ఉంది.